పదవి అంటే ఏం లేనా దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తావని. నియోజకవర్గంలో కూడా చాలా మంది బాధపడతా, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా మనకి ఏం లేదా ఏం పరిస్థితి అని చెప్పి అడిగినారు. కానీ ఈరోజు నేను అందరూ సమక్షంగా చెప్తున్నా, నేను పదవులు అడగలేదు. చంద్రబాబు నాయుడు గారిని సీటు మారుతుంది అన్నప్పుడు ఆ రోజు ఏ మాట చంద్రబాబు నాయుడు గురించి చెప్పిపోయినానో ఈ రోజు అదే మాట మీదే ఉన్నా. ఏ మాట అంటే, నాకు మా కార్యకర్తలను కాపాడుకునే బలం ఇవ్వండి సార్, నాకు పదవులు వస్తాను ఆ రోజు చెప్పేసి ఇదే మాట. చంద్రబాబు నాయుడు గారి ముందు సీట్ ఇట్లా మారుస్తున్నాం అన్నప్పుడు నేను అడిగింది ఒకటే మాట. మా కార్యకర్తలకు 5 ఏళ్ళు కష్టపడినారు, కష్టమో నష్టమో. నేను మా అమ్మకి కానీ మా ఇంటికి కానీ దూరంగా పోయి ఆ నియోజకవర్గంలో ఉన్నప్పుడు వాళ్ళు నన్ను ముందుకు నడిపించినారు, నాతో పాటు ఉన్నారు. నాకు ఆ బాధ లోటు అనేది కనపడుకోకుండా ముందుకు నడిపించినారు. వాళ్ళని కాపాడుకునే బలం ఇవ్వండి సార్, నాకు అంతకు మించి నాకు ఏ పదవి వద్దు, నీకు ఏదైనా ఎమ్మెల్సీ ఏదో చూస్తా అంటే నాకు ఏం వద్దు సార్ అని చెప్పి చేతులెత్తి మొక్కి కాళ్ళకు నమస్కరించుకొని నేను ఆ రోజు ఈరోజు అదే మాట మీదే ఉన్నా. నాకు పదవి ఇచ్చే బదులు మా నియోజకవర్గంలో ఉన్న నాయకులు